అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాకు తెలిసి బాలన్న కాంగ్రెస్ కాలైపోతాడు, ఎవడు ఉండడు, ఇక ఆడు ఎవడు ఉండడు. అందరికి అర్థమైపోయింది, ఏ తెలియదా బీ తెలియదా. సో ఆ పరిస్థితి ఉన్నది. కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ కాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం. కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది, సొంత జిల్లా వారిది. తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కూడా అండగా ఉంటాను. మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. కలిసిమెలిసి పనిచేద్దాం. అన్ని జిల్లా పరిషత్లు, అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు కూడా ఒక బాధ ఉండే, మన మెదక్ పార్లమెంట్లో 6 గెలిచిన ఒక్కటి మిస్ అయింది మెదక్. ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే. పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని దారి తప్పినమని తెలుసుకో